బిగ్ బాస్ సీజన్ 9 చివరి దశకు వచ్చేసింది. టాప్ 5 లో ఎవరు నిలుస్తారు, ఎవరు హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తారు అనేది ఆసకరంగా మారింది. అయితే ఇప్పటికే కళ్యాణ్ మొదటి ఫైనలిస్ట్ గా నిలిచాడు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో అదరగొట్టి మొదటి ఫైనలిస్ట్ అయ్యాడు. అయితే 13వ వారం ఎలిమినేషన్ లో ఊహించని కంటెస్టెంట్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటికి రానుందని తెలుస్తుంది. మొదటి నుంచి హౌస్ లో స్ట్రాంగ్ గా ఉన్న ఓ కంటెస్టెంట్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటికి రానుంది. ఆమె ఎవరో కాదు, రీతు చౌదరి. బిగ్ బాస్ హౌస్ లో మొదటి నుంచి తన ఆటతో ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇప్పుడు ఆ అమ్మడు హౌస్ నుండి ఎలిమినేట్ అవుతుందని తెలుస్తుంది. ఈ వారం నామినేషన్ లో 6 ఉన్నారు. 6లో సంజన లేదా సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా రీతు ఈ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటికి రానుంది. హౌస్ లో డిమాండ్ పవన్ తో రాసుకు పూసుకుని తిరుగుతూ కావాల్సినంత కంటెంట్ ఇస్తుంది రీతు చౌదరి. నిజానికి ఓటింగ్ లో రీతుకి బాగానే ప్రేక్షకులు సపోర్ట్ చేశారు. కానీ ఎక్కడో తేడా కొట్టి ఆమె ఎలిమినేట్ అవుతుందని తెలుస్తుంది. లాస్ట్ రౌండ్ సంజనాకి రీతుకి మధ్య జరిగింది. అయితే సంజన రీతులో రీతు ఎలిమినేట్ అయింది. సాటర్డే ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేట్ కాలేదు, కానీ సండే ఎపిసోడ్ లో రీతు చౌదరి ఎలిమినేట్ అయింది. ఒకవేళ కళ్యాణ్ రీతు ఆడిన టాస్క్ లో రీతు గనక గెలుచుంటే తను ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యేది. బై బ్యాడ్ లక్ అనే చెప్పాలి. రీతు ఈ వారం ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. ఇక రీతు ఎలిమినేట్ అయిందంటే డిమాండ్ పవన్ పరిస్థితి ఏంటో